నమస్తే. బీజేపీ వ్యూహానికి చిక్కిన బాబు. ఏపీలో ఎన్నికల ముందు ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ తో సానుకూల వైఖరి అవలంబించిన బీజేపీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అమిత్ షా భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత దక్కించుకుంది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది. 2014 కాంబినేషన్ 2024లో రిపీట్ చేయాలని చంద్రబాబు అమిత్ షాను కోరినట్టు సమాచారం. అవసరమైతే ఎన్డీఏ భాగస్వామిగా చేరడానికి అభ్యంతరం లేదని, అలాగే ఏపీలో అధికారంలోకి వస్తే ప్రభుత్వంలోనూ బీజేపీ చేరితే బాగుంటుందని కోరినట్టు తెలిసింది. అలాగే ఇద్దరి మధ్య స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు గురించి చర్చ సాగినట్టు సమాచారం. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని ఆహ్వానించడం వెనుక, బీజేపీ జగన్ కు దూరంగా జరిగి బాబుకి దగ్గరవడం వెనుక కారణాలు ఏంటి అనే చర్చ సర్వత్రా సాగుతోంది. వాస్తవానికి బీజేపీ, వైసీపీ పొత్తులో లేవు. రెండు పార్టీలు ఎప్పుడూ కూడా అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల సమయంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోనే ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ అధికారంలోనే ఉంది. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ తో బీజేపీ సానుకూల వైఖరిని అవలంబిస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు జగన్ పైన కానీ, ఇక్కడి ప్రభుత్వం పైన కానీ విమర్శలు చేయలేదు. అలాగే జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన కానీ, బీజేపీ పైన కానీ విమర్శల జోలికి పోలేదు. జగన్ తాను కావాలనుకున్నప్పుడల్లా ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమకు అవసరమైన నిధులు కొంతవరకు తెచ్చుకోగలిగారు. అందుకే పొత్తు లేకపోయినా రెండు పార్టీల మధ్య అంతర్లీనంగా అవగాహన ఉందని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇక కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా వైఎస్ జగన్ మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ, కీలక బిల్లుల సమయంలోనూ కమలం పార్టీ వైపు నిలబడి నేనున్నానంటూ వారికి చెప్పకనే చెప్పారు. అయితే 2017లో చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన తర్వాత ఇక టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడదని అందరూ భావించారు. కానీ బీజేపీ నేతల ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. పొత్తు కుదురుతుందా లేదా అన్నది పక్కన పెడితే చంద్రబాబుతో కలిసి నడిచేందుకు కమలం పార్టీ సిద్ధమైందన్న సంకేతాలు మాత్రం స్పష్టమయ్యాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా ఫ్యాన్ పార్టీలో ఎలాంటి ఆందోళన లేదు. ఎవరితో ఎవరు కలిసినా తమకు అభ్యంతరం లేదని ధీమాగా చెబుతోంది. మోదీ షాలను తట్టుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అలాగే బీజేపీ సడన్ గా బాబుతో భేటీ అవ్వడం వెనుక తమ ప్రయోజనాలే దాగి ఉన్నాయని స్పష్టమవుతోంది. బీజేపీ సొంతంగా ఈసారి లోక్సభలో 400 స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఉంది. సొంతంగా గెలవాలంటే దక్షిణాదిలో ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే కొన్ని సీట్లైనా వస్తాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తప్ప మరెక్కడా స్థానాలు వచ్చే అవకాశం లేదు. అందుకే పొత్తుకు సిద్ధపడిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. జగన్ కు బీజేపీ దూరం జరిగిందా అంటే ఇప్పుడే పూర్తిగా చెప్పలేని పరిస్థితి. బీజేపీ కొన్ని సీట్లైనా సాధించాలని సైకిల్ తో సావాసానికి సిద్ధమైంది. రేపటి రోజున జగన్ అత్యధిక స్థానాలు సొంతం చేసుకుంటే అటువైపే వెళ్లొచ్చు. ప్రస్తుతానికి తన సీట్లు పెంచుకోవడానికి, ఏపీలో ఖాతా తెరవడానికి బాబుతో దోస్తీకి సిద్ధమయ్యారని, ఇక్కడ బీజేపీ ప్రయోజనాలు తప్ప బాబు ప్రయోజనాలకు కమలం పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది.